హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం క్యాబేజీ ఫ్రై చేసుకుందాం. ఇది చపాతీలోకి, రైస్లోకి, రోటీస్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు తయారీ చేసే విధానం చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఆవాలు, 2-3 పచ్చిమిరపకాయలు చీలికలు వేసుకోవాలి. రెమ్మల కరివేపాకు వేసుకోండి. 4-5 వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చా దంచుకొని వేసుకొని బాగా చిటపట అనేంత వరకు వేయించుకోండి. ఓ చిన్న సైజు ఆనియన్ వేసుకోండి. ఆనియన్స్ మెత్తబడేంత వరకు బాగా మిక్స్ చేయండి. ఓ చిన్న సైజు క్యారెట్ తరుగు వేసుకోండి. మరోసారి వేపుకోండి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేపుకోండి. 200 గ్రామ్స్ క్యాబేజ్ తరుగు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి, వేసుకోండి. మరోసారి బాగా కలిసేంత వరకు కలపండి. చిటికెడు పసుపు, టేస్ట్ తగిన సాల్ట్ వేసుకొని మరోసారి బాగా కలుపుకోండి, మొత్తం కలిసేంత వరకు. మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి 15 మినిట్స్ పెట్టండి. అప్పుడు క్యాబేజీలో నుండి వాటర్ వస్తాయి. చూపించిన విధంగా మెత్తగా కలుపుకోండి. గెరిటతో అట్లా ఒత్తుకుంటూ కలిపితే టమాటో ముక్కలన్నీ మెత్తబడతాయి. టమాటో ముక్కలు బాగా మెత్తపడినాక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మీకు ఇంకొంచెం కారం కావాలంటే ఇంకొంచెం వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మరోసారి బాగా కలుపుకోండి. మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉంచండి. మూత తీసి మరోసారి బాగా కలుపుకోండి. లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేయండి. అంతే అండి, క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ క్యాబేజీ ఫ్రై చపాతీలోకి, రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.